దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 63 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3742 నుంచి 4054కు పెరిగింది. దేశంలో నమోదైన తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనట్టు అధికారులు తెలిపారు. JN.1గా రూపుదాల్చిన కరోనా కొత్త వేరియంట్ వ్యాపిస్తుంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక సహాయక మంత్రి శ్రీపాద్ నాయక్ కీలక ప్రకటన చేశారు. కోవిడ్ JN.1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్ గతంలోనే పోరాడిందని, కొత్త వేరియంట్పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరం లేదన్నారు. లాక్డౌన్ విధించే అవకాశం ఉంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పందిస్తూ భయపడాల్సిన అవసరం లేదని, కోవిడ్ మళ్లీ వచ్చినా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని తెలిపారు. అదేవిధంగా భారత్లో వెలుగు చూస్తున్న కొత్త కోవిడ్ రకం JN.1 కోసం కూడా అదనపు డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్షియం అధిపతి డాక్టర్ NK అరోరా తెలిపారు. అయితే ఇది వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా ఉపరకాలను గుర్తించామని, అయితే అవి మార్పు చెందుతూనే ఉన్నాయి కాబట్టి ఈ వేరియంట్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంట, వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలుంటాయని తెలిపారు. వీటి నుంచి 2 లేదా 5 రోజుల్లో కోలుకోవచ్చన్నారు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని అరోరా తెలిపారు. ఈ JN.1 వేరియంట్తో ప్రమాదం తక్కువేనని, అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఆగ్నేసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కోవిడ్-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిణామం చెందుతోంది. దీనికోసం అన్ని దేశాలు నిఘా, జన్యుక్రమ విశ్లేషణను బలోపేతం చేయాలని WHO ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.